భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవాలనే అదే ఒక కోరం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆయనకు చెగోవేరా గారి ఒక ప్రోగ్రాం ఉన్నది 4 గంటలకు, అందుకని అన్న మాట్లాడుతున్నాడు. అన్న మాట్లాడిన తర్వాత సభాధ్యక్షులు మిత్రులు బత్తుల రాంప్రసాద్ గారు, బాధిత సోదరిమణి తల్లి వెంజర్ల రాజేష్ తల్లి, తన కూతురు, అదేవిధంగా దిగంబర్ గారు, ఇంకా మల్లికార్జున్ గారు దారిలో ఉన్నారని చెప్పారు. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ కూడా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో దాడుల వెనకాల ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ ఈ సంస్థలు ఉంటున్నాయి. ఒకటి, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలు ఎన్నున్నప్పటికీ వాళ్ళ ఐక్యమత్యంతో ఉన్నారు. కానీ అభ్యుదయ శక్తులకు ఉన్నటువంటి మన మధ్యలో ఈ ఐక్యత కొరవడింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ దాడుల వెనకాల మన మధ్యలో ఐక్యత లేకపోవటం, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంతర్గత అంశాలని మనం అర్థం చేసుకోలేకపోవటం వల్ల మనం ప్రతిఘటన ఉద్యమం నిర్వహించడంలో కొన్ని లోటుపాట్లు కొనసాగుతున్నాయి. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్షంగా చూసి చెప్తాను. రామోజీపేట దళితుల మీద దాడి జరిగిందా అని వెనకాల అంతకు ముందే ఆ ఊర్లోకి ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక వచ్చేవాడు, శాఖ నడిపేటువంటి వాడు. ఊరు సర్పంచ్ టీఆర్ఎస్ఏ, ఎంపీటీసీ టీఆర్ఎస్ఏ. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ, దళితులంటే చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇక చర్చికి వెళ్లకుండా ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా హిందువులు, వాళ్ళు మాత్రం క్రైస్తవులు. అంటే దళితుల మీద దాడి జరిగితే క్రైస్తవుల మీద దాడి జరిగిందనేటువంటిది, మేము క్రైస్తవుల మీద దాడి చేస్తున్నాం అనేటువంటి పేరు కూడా వాళ్ళు చెప్పగలిగారు. ఇది ఎవరు క్రియేట్ చేశారంటే ఆ ఊరికి వచ్చేటువంటి ప్రచారక్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త క్రియేట్ చేశారు రామోజీపేటలో. ఆ దాడి జరిగిన తీరు కూడా కారంచేడులో జరిగినటువంటి తీరే. అక్కడ నరమేధం జరిగింది, ఇక్కడ భౌతిక దాడులు జరిగినాయి దళితుల మీద, అంతే తేడా, డిఫరెన్స్. అంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఒక 20 గ్రామాల పేర్లు కనుక మనం చెబితే ఆ 20 గ్రామాల్లో దళితుల మీద దాడి చేసింది ఎవరంటే ఆర్ఎస్ఎస్, విహెచ్పి. అది చిన్న కందుకూరులో దాడి జరిగినా, అది చండూరులో దాడి జరిగినా, రామోజీపేట అయినా, అల్మాస్పూర్ అయినా, మనం బావుసాయిపేటలో జరిగినా, ఇంకా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వీటి దాడుల వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉంటున్నది. ఎందుకని కక్ష కట్టుతున్నారు? మీరు ఎక్కడికైనా ఇప్పుడు శివాజీ విగ్రహాన్ని ముందుకు తీసుకొస్తారు. మన పిల్లలు అంబేద్కర్ విగ్రహం పెడదామని చెప్పి సెంటర్లో పెట్టకపోతే అదే ప్లేస్లో శివాజీ విగ్రహం అంటాడు. శివాజీ బ్రాహ్మణిజం మీద కత్తిగట్టినటువంటి యుద్ధవీరుడు అనేటువంటి విషయం మన వాళ్ళ నాలెడ్జ్లో తక్కువ ఉంటుంది. వాళ్ళు అటు సైడ్ నెట్టేస్తారు ఆయనను, మనం కూడా అటు సైడే నెట్టేస్తాం. ఆ యుద్ధంలో శివాజీకి అంబేద్కర్కి మధ్యలో వైరుధ్యం ఉన్నట్టు మనం అంబేద్కర్ ప్రతినిధులు అవుతున్నాం, వాళ్ళు శివాజీ ప్రతినిధులు అవుతున్నారు. ఆ యుద్ధం ఈ రాష్ట్రంలో వాళ్ళు సృష్టిస్తున్నారు. అదేవిధంగా మీరు ఏ పండగ చూసినాలే కానీ దళితుల మీద ఎందుకు దాడి జరుగుతుందని చెప్పేసారంటే ఈ పండగలన్నీ హిందువుల పండగలు అని చెప్తే అంబేద్కరిస్టులు మొత్తం హిందువులకు వ్యతిరేకం. అంటే హిందూ వ్యతిరేకులు అంటే అంబేద్కరిస్టులు, హిందూ వ్యతిరేకులు ఎవరని చెప్పేసారంటే క్రైస్తవులు, హిందూ వ్యతిరేకులు ఎవరని చెప్పేసారంటే కమ్యూనిస్టులు, హిందూ వ్యతిరేకులు అంటే వీళ్ళు అనేటువంటిది వాళ్ళ జాబితాలో ఏదైతే శత్రువులా మనల్ని చిత్రీకరించారో మనం అదే ఇప్పుడు వాళ్ళ ట్రాప్లో పడేటువంటి ఉద్యమాలు కూడా కొన్ని జరుగుతున్నాయి మరి. కాబట్టి వీటి నుంచి మనం చాలా జాగరూకతగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఉన్నదని చెప్పేసి మిత్రుడు చెప్పాడు, కానీ వాస్తవంగా మనం పరిశీలిస్తే మాత్రం అయ్యప్ప ముసుగులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ దాడి చేసింది తప్ప అయ్యప్పలు దాడి చేయాలి. ఆర్ఎస్ఎస్ ఒక మిడతల దండులాగా వచ్చింది మన మధ్యలోకి, ఆ అయ్యప్ప స్వాముల మధ్యలోకి కూడా వచ్చింది. నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా, చాలా సందర్భాల్లో చెప్పిన ఒకటే మాట, అయ్యప్ప స్వామి అనేటువంటి వాడు 41 రోజుల పాటు చాలా క్రమశిక్షణగా మంచిగా ఉంటాడు. కానీ వాళ్ళ మధ్యలోకి మిడతల దండులాగా వచ్చినటువంటి వాడు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ వైరుధ్యం ఉంది, అడ్డబొట్టు నిలువుబొట్టు పంచాయతీ వాళ్ళ మధ్యలో పెద్ద ఏళ్ల తరబడి కొనసాగుతుంది. వాళ్ళ దుస్తుల్లోనే నల్ల దుస్తులు ఉన్నాయి, కాషాయ దుస్తులు అటువైపు వైష్ణవుల తరపున ఉన్నాయి, వీళ్ళు శైవ భక్తులకు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఏం జరిగింది ఇప్పుడు అంటే దాంట్లో కూడా జొరబడ్డది, ఆర్ఎస్ఎస్ దాంట్లో జొరబడి దాడి చేసింది. పొలం అని చెప్పేసారంటే ఒక పిల్లవాడు పోస్ట్ పెడితే, ఇప్పుడు దిగంబర్ గారిది చెప్పారు,
ఓ పిల్లవాడు మహబూబాద్లో ట్రైబల్ పిల్లవాడు పోస్ట్ పెడితే చుట్టుముట్టి దాడి చేశారు. ఆ పిల్లవాడు ఉన్న సంస్థ చాలా పెద్దది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు నేను రాజేష్ మీద దాడి జరిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే దాని కింద కామెంట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరంటే అంబేద్కర్ సంఘాల్లో ఉన్న వాళ్ళు, అభ్యుదయ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ ప్రజా సంఘాల కింద ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కామెంట్ పెట్టింది. ఎన్ని మాట్లాడినా రైటే కానీ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతామన్నాను. అంటే ఎటువైపు పోతుంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడానికి నేను ఈ మాట తెలియజేస్తున్నా. మిత్రులారా, మన వాళ్లకు భరోసానివ్వటం కోసం మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటి అని చెప్పడానికి ఇటీవల భావ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ తరఫున మొన్న మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళాం. మల్లికార్జున గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ని ప్రజా సంఘాలు కలిసి మా వెంట ఉంటాయనేటువంటి ధైర్యం నాకు అప్పుడు లేదని చెప్పేసి నేను గట్టి ఉపన్యాసం చేసిన, ఒక 100 మంది తిరుగుబాటు చేసినప్పుడు నా వాయిస్ని నేను గట్టిగా వినిపించగలిగేటువంటి ప్రయత్నం చేసినా ఓటమి తప్పదు. అక్కడ ఆ ప్రయత్నమే చేసిండు. ఇంటర్వ్యూ ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా సరస్వతి గురించి, సావిత్రి గురించి పెద్ద డిబేట్లో పాల్గొన్నాడు మల్లికార్జున్. కానీ నువ్వు ఇప్పుడు కనుక ఇక్కడ భజన వేయకపోతే నేను చంపేస్తామంటే వామ్మో ప్రాణం మీదకి వచ్చిందని చెప్పేటువంటి నిర్ధారణకు వస్తాడు. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకటే, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక ప్రజా సంఘాలు, అభ్యుదయ శక్తులు, వాటి మధ్యలో ఈ చిన్న చిన్న మిత్ర వైరుధ్యాలున్న ఐక్యం కావటం కోసం కావాల్సినటువంటి ఒక ఎత్తుగడ, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, నాకు బాగా గుర్తు, మన సంఘాలు చాలా ఉన్నాయి. చిన్న కందుకూరులో దళితుల మీద దాడి జరిగినప్పుడు అప్పుడు టీవాస్ అనేటువంటి ఒక సంస్థ ఉండే. ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదికగా అందరూ మూకుమ్మడికి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు వాళ్ళ వెంటే నిలబడటం అనేటువంటి జరిగింది. అంటే ఒక సమిష్టిగా, ఒక ఐక్యమత్యంతో మనం గనక పోగలిగితే, మన సంఘాలన్నీ ఐక్యం కాగలిగితే, అందరినీ సమీకరించగలిగితే అలాంటి వాళ్ళను ఓడించడం పెద్ద సమస్య కూడా కాదు. మనం ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. మన వెనకాలనే అసలు సిసలైన సిద్ధాంతం ఉంది, జన బాహుల్యం ఉంది, మన మధ్యలోనే ఐక్యత కూడా చాలా అవసరం. అది కనుకనే మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా ఈ దాడులను ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితుల మీద కానీ, పేదల మీద కానీ, ఎవరి మీద దాడి జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి, నికరంగా నిలబడి ఫైట్ చేయటం కోసం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా నిలబడుతుందని, ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో రాజేష్ కానీ, నరేష్ కానీ, దిగంబర్ కానీ, మల్లికార్జున్ కానీ, ఇంకెవరైనా కానీ వీళ్ళ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళటం కోసం వాళ్ళ కుటుంబానికి కేవీపీఎస్గా భరోసాగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మీరు తీసుకునేటువంటి ఐక్య కార్యాచరణ ఉద్యమం రేపు కూడా 23వ తారీఖు రోజున భావ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ పేరిట అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో కూడా అందరూ భాగస్వామ్య సంఘాలు ఉన్నాయి. మనందరం కలిసి మూకుమ్మడి పట్టుబడదామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాం.